మీరంతా అటేనండి, మేము ఇటు వెళ్తాం. పదండ్రా. ఈ రోజు ఒక్క రోజైనా మమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా? అవును డాడీ, ప్లీజ్ డాడీ. నో, అది డిపార్ట్మెంట్ వెహికల్, పర్సనల్ గా యూజ్ చేసుకోకూడదు. ఓకే, బాయ్. చూడు మమ్మీ, డాడీ. డాడీ సంగతి తెలిసిందే కదమ్మా, ఈ జన్మకు మారడు. మీరు వెళ్ళండి. బాయ్ బాయ్ మా. బాయ్. నమస్తే సార్, నా పేరు కనకారం. నమస్తే సార్, నా పేరు వెంకట సార్. నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్ సార్. ఓకే. నమస్తే సార్, నా పేరు సక్కుబాయి సార్. నమస్తే సార్, నా పేరు వెంకటరావు సార్. హెడ్ కానిస్టేబుల్ ఎవరు? హెడ్ కానిస్టేబుల్ గారు లీవ్ లో ఉన్నారు సార్. రండి సార్. ఓకే. ఎస్ఐ గారు, మా ఆయన్ని మీరే కాపాడాలి సార్. మీకు దండం పెడతాను, ఆయన ఎలాగైనా కాపాడండి సార్. ఎవరమ్మా మీరు? ఏమైంది? ఈవిడ మా అక్క సార్. ఆ జేపీ కొడుకు వాళ్ళ మనుషులు మా బావగారి స్థలాన్ని కబ్జా చేశారు సార్.
ఇది అన్యాయం అన్న మా బావగారిని చంపుతానని ఈ రోజు ఉదయం వార్నింగ్ ఇచ్చేలేదు సార్. ఆఫీస్ నేను వెళ్ళిన మా బావగారు ఇంతవరకు ఇంటికి రాలేదు సార్. చంపుతారేమోనని భయంగా ఉంది. ఆయన ఎలాగైనా కాపాడండి సార్. సార్ వాళ్ళు ఆయన చంపుతామని బెదిరించారు సార్. ఆయన లేనప్పుడు మాకు ఈ స్థలం ఎందుకు, కాగితాలు ఎందుకు? వద్దు సార్. అయినా ఇది ఎక్కడ అన్యాయం అని అడిగే వాళ్ళే లేరు సార్. మీరే చెప్పండి సార్. చూడండి సార్, ఈ కాగితాలు చూసి చెప్పండి సార్. ఈ స్థలం మాదో కాదో మీరైనా చెప్పండి సార్. చూడమ్మా, ఈ డాక్యుమెంట్ చూసిన తర్వాత ఆ స్థలం మీదేనని నాకు అర్థమైంది. నువ్వేం భయపడకు, మీ ఆయనకి ఏమీ కాదు. మీరే కాపాడాలి సార్. బావా, ఇలా జరిగిందేంటి బావా? బావా 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 అక్క ఊరుకో ఊరుకో అక్క. లేక అక్క లేక పదక్క పదవే పదవే. వెంకటేశ్వరరావు గారు, శవాన్ని పోస్ట్ మార్టం పంపించండి. అలాగే సార్. మన వాళ్ళని మఫ్టీలో ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఓకే సార్. ఈ ఘటనలో దోషులు ఎవరైనా సరే విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అలర్ట్ గా ఉండండి. పక్కాగా ఎఫ్ఐఆర్ తయారు చేయండి. అనుమానితులను వెంటనే అరెస్ట్ చేయండి. షూర్ సార్. మీరు ఇక్కడే ఉండండి. పంచనామా పూర్తయ్యే వరకు అన్ని ఏర్పాట్లు మీరే చూసుకోండి. అలాగే సార్. అన్ని ప్రాంతాలు చెక్ చేయండి. అనుమానితులు ఎవరు కనిపించినా విడిచిపెట్టకండి. ఓకే సార్. ఇది కూల్ అన్నా. ఇది ఓకే. ఆ బీరు కూడా చల్లగా ఉందా? ఉందన్నా. ఏయ్, మంచి బీట్ వేసుకోమను. అన్న కోసం సాంగ్ వేసుకో. ఏయ్, చిందేసుకోండ్రా. రేయ్, ఆపండ్రా.
పైకి లేరా నడవరా. నేనెవరో తెలుసా? ఒక అమాయకుణ్ణి నడి రోడ్డు మీద నరికిన హంతకుడివి. కాదు, ఈ రాష్ట్రాన్ని గడగడలాడించే జేపీ కొడుకునే. నేను తలుచుకుంటే రేపు ఉదయానికి నిన్ను నల్లమలనవులకు ట్రాన్స్ఫర్ చేయిస్తాను. చూద్దాం. ఆల్ ద బెస్ట్. ఎవడరా ఇన్స్పెక్టర్? నా కొడుకుని అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు. ఎవడరా వాడు? రేయ్, తీరా సెల్తాళాలు. ఎస్ఐ గారు బయటికి వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత మాట్లాడు సార్. ఏంట్రా మేకల్లా నా ముందు చోలాడించుకున్న మీకు ఈ ఎస్ఐ వచ్చాక కొమ్ములు వచ్చారా? గంటలో నా బిడ్డ నా ఇంట్లో ఉండాలి, లేకుంటే అప్పుడు చెప్తా. కనకారావు గారు, ఏమైంది? ఏమిటి ఇదంతా? జేపీ వచ్చి నానా గొడవ చేశాడు సార్. నా మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. గంటలో అతను కొడుకుని మనుషులు వదలకపోతే పోలీస్ స్టేషనే లేపేస్తానని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు సార్. ఎక్కడికి? ఇందులో 6 బుల్లెట్లున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో బుల్లెట్ చాలనుకుంటాను. ఏందిరా గలాట? ఓ, నువ్వేనా ఇన్స్పెక్టర్ రాజేష్వి? ఎందుకు వచ్చినావు? చూడండి సార్, మీ అబ్బాయి చేసింది నేరం. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఒక నేరాన్ని కప్పిపుచ్చడానికి మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నారు. అదే బాలేదు. ఏందిరా నీతులు చెప్తున్నావు? నా కొడుకుని తెలిసి కూడా సెల్లో వేసావంటే నీకెన్ని గుండెలరా? చూడు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరపతుల్లోని కొండతో ఢీకోమాక కొమ్ములు రాలిపోతాయి. 5 నిమిషాల్లో నా బిడ్డ ఇక్కడ ఇంట్లో ఉండాలి, లేదంటే ఏమి చేయలేము. ఇప్పటి వరకు నేను చాలా మర్యాదగా మాట్లాడాను. మీరు కూడా మీ భాషను అదుపులో పెట్టుకుంటే మంచిది. ఒక వ్యక్తిని అన్యాయంగా దారుణంగా చంపావు. ఒక కుటుంబాన్ని వీధిని పడేట్టు చేశావు. చట్టం ఎవరి చుట్టం కాదు, అందరికీ సమానమే. ఆ విషయం నీకు కూడా వర్తిస్తుంది. నా పని నేను చేసుకుపోతాను. నీకు చేతనైంది నువ్వు చేసుకుపో. ఏందిరా ఈ పోలీసు వాళ్ళంతా మా డబ్బున్న వాళ్ళ దగ్గర పెంపుడు కుక్కలరా? ఏం బిగుతారా మీరు? Shut up! నువ్వు అనుకుంటున్నట్టు పోలీసులంతా నువ్వేసే బిస్కెట్లు తిని తోకాడించే పెంపుడు కుక్కలు కాదు. ఒకసారి చరిత్ర తిరిగాయి, ఏం పీకారో నీకే తెలుస్తుంది. వాడు జేపీ అయినా, ఎంపీ అయినా, సీఎం అయినా, పిఎం అయినా, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే నడి రోడ్డు మీద నడిపించి నలుగురి చేత చీ అనిపించి కటకటాల్లో నెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. విప్పమంటావా చిట్ట చరిత్ర పుట? ఆ పరిస్థితి నీకు రాకుండా చూసుకో. పిల్ల కాకివి కదా అని ఊరుకుంటే రెచ్చిపోతున్నావు. ఏ చేత్తో నా కొడుకుని అరెస్ట్ చేసావో అదే చేత్తో వాడికి సెల్యూట్ కొట్టించి అరగంటలో వాడిని ఇడిపించకపోతే నా పేరు జేపీఏ కాదు. చూద్దాం. పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉంది. వెంకటేశ్వరరావు గారు,
సార్ మీరు ఓ విషయంలో నాకు కొంచెం కోఆపరేట్ చేయాలి. అలాగే సార్. వాళ్లే తెలివిగల వాళ్ళం అనుకుంటున్నారు. అందుకే మన తెలివితేటలేంటో వాళ్ళకి చూపించాలిగా. సార్ రేపటి నుంచి 3 రోజులు కోర్టుకు సెలవు. వీళ్ళకి బెయిల్ కూడా దొరకదు. ఓకే సార్. వెంకటేశ్వరరావు గారు, ఇది నా లీవ్ లెటర్. ఎవరైనా హయ్యర్ అఫీషియల్ అడిగితే పర్సనల్ పని మీద 3 రోజులు సెలవు పెట్టానని చెప్పండి. తప్పకుండా సార్. టేక్ కేర్. ఓకే సార్. మీరెప్పుడొచ్చారండి? ఇలా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఇంత రిలాక్సింగా? ఏ ఉండకూడదా? డ్యూటీ టైంలో మీరు ఇంట్లో ఉన్నారంటే సంథింగ్ రాంగ్. మళ్ళీ ట్రాన్స్ఫరా? బట్టలు సర్దేనా? ఏంటి, నేను ఇక్కడ ఉద్యోగం చేయటం నీకు కూడా ఇష్టం లేనట్టుంది. అది కాదండి, మనం ఎక్కడ ముచ్చటగా 3 నెలలు కూడా ఉండలేదు కదా, అందుకని. ఏం లేదా, ఎక్కడికన్నా తీసుకువెళ్ళమని ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా, అందుకే సరదాగా ఒక 3 రోజులు ఎంజాయ్ చేద్దామని. చాయిస్ నీదే. ఎక్కడికి తీసుకువెళ్ళమంటావు? నిజంగానా? అయితే ఒక పని చేద్దామండి, సరదాగా ఏదైనా రిసార్ట్స్ వెళ్దాం. ఓకే. పిల్లలు ఇంకా రాలేదా? వచ్చే టైం అయిందండి, ఈలోగా నేను వెళ్ళి బట్టలు సర్దుతాను. కమింగో. హలో, యువతల కానిస్టేబుల్ కనకారావు స్పీకింగ్. అవతల పక్క ఎవరు స్పీకింగ్? నేను సురేంద్ర మాట్లాడుతున్నాను. ఇన్స్పెక్టర్ లేడా? ఏంటయ్యా మా ఎస్ఐ అంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు? ఎవరు బామ్మర్దే నువ్వు? ఇడియట్. నేను డిఎస్పీ సురేంద్రన్ రా. సార్ కానిస్టేబుల్ కనకారావు మాట్లాడుతున్నాను సార్. సార్ క్షమించండి సార్. ఎస్ఐ లేడా? మా ఎస్ఐ గారు. అలాగా. సరే. ఏమైనా డిఎస్పీ, ఏమైంది? మన వాళ్ళు స్టేషన్లో లేరంట. మరి కోర్టులో సబ్మిట్ చేయడం, రిమైండింగ్ పంపడం జరిగిపోయిందంట. రేయ్, లాయర్కి ఫోన్ కలపండి. మనం ఏం చేసినా ఉపయోగం లేదు. రేపటి నుంచి 3 రోజులు కోర్టుకు సెలవు. హలో, ఎవరండి? ఎవరు లేరండి, డ్యూటీ మీద బయటకు వెళ్ళారు, వచ్చాక చెప్తాను. సక్కు సక్కు, ఏంటి ఒంటరిగా ఉన్నావే? ఒంటరిగానా? జంటగా ఉంటే బాగుండదని. అసలే చలికాలం, ఆ పైన ఒంటరి వాళ్ళం, అదిగాక నైట్ డ్యూటీలు. నీకేమీ అనిపించట్లేదా? చాలా అనిపిస్తుంది. ఏమని? చలిమంట వేసుకోవాలని. మరి అదే అన్ని నా నోటితోటి చెప్పేస్తావు. సక్కు, ఎప్పటి నుంచో నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పనా? మనసు విప్పనా? విప్పు. సక్కు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం? ఎంత ఇష్టం అంటే, నాగార్జునకి అమలు ఎంత ఇష్టమో, రాజశేఖర్కి జీవితం ఎంత ఇష్టమో, ఈ వెంకట్రావుకి సక్కు అంటే అంత ఇష్టం. చిచ్చి, పెళ్ళైన వాడివి, ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకున్నావు. ఏంటా మాటలు? అది నా పెళ్ళాం కాదు, నా శ్రాద్ధం.
నా పాలిటి కొరివి దెయ్యం. పాపం తప్పు కదండి, అలా అనకూడదు. ఏం పర్లేదు. అసలు మా ఆవిడ వాయిస్ విన్నావా? కొన్నేనుగులు కేంకరించినట్టు, గాడిదలు గానా భజన చేసినట్టు ఉంటది. మరి నడక నడక సేంపందులు సిందులేసినట్టు ఉంటది. అలా అంటాం తప్పు కదండి. ఏడిసింది. నువ్వు ఊవను దాన్ని గ్యాస్ పెట్టి చంపేస్తాను. నాకు నాకెవరు దిక్కు? వీళ్ళని జైల్లోంచి బయటికి తీసుకురావడానికి నా తల ప్రాణం తోక్కొచ్చిందనుకోండి. అబ్బబ్బబ్బబ్బబ్బా. నాయనా, నువ్వేదో పెద్ద పిస్తాగాడివి అనుకున్నాను. ఇలా తడికొట్టేసుకుని తాపీగా పడుకుంటావనుకోలేదు. 4 రాత్రులు జైల్లో ఉండాల్సి వచ్చింది. అది తలుచుకుంటే లాయరు కాపీ ముందు డిఎస్పీకి ఫోన్. అలాగేనండి, అలాగే కలుపుతున్నా. హలో డిఎస్పీ గారు, నేను లాయర్ లింగరాజు మాట్లాడుతున్నాను. ఏమయ్యా డిఎస్పీ, నీకేమైనా సిగ్గుందా? నెల నెల మా దగ్గర మామూలు తీసుకోవడం కాదు, అవసరమైనప్పుడు పనులు చేయాలి. 4 రాత్రులు నా కొడుకు జైల్లో గడిపాడు. నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలీదు. అంతకంతా రాజేష్ గడు అనుభవించాలి. అప్పటిదాకా నీ మొహం నాకు చూపించకు. ఏంటయ్యా, ఏంటి చూసుకోకుండా సరాసరి వచ్చి గుద్దేస్తున్నావు? కళ్ళు కనపట్లేదా? ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి. హే రాజేష్, నువ్వా? కాదు, నా డూప్. యూ నాటి. నువ్వు అప్పటికి ఇప్పటికీ అసలు ఏమీ మారలేదు. నువ్వు మాత్రం చాలా స్లిమ్ అయ్యావు దివ్య. అవును, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. నువ్వెలా ఉన్నావు? నువ్వెక్కడున్నావు? ఏం చేస్తున్నావు? పెళ్ళయిందా? పిల్లలు ఎంతమంది? ఓకే ఓకే తల్లి, అవన్నీ మాట్లాడుకుందాం. ముందు ఆ కారు పక్కన పార్క్ చేసిరా, వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే, జస్ట్ మినిట్. ఇప్పుడు చెప్పు, నువ్వేం చేస్తున్నావు? నేను 1 టౌన్ స్టేషన్ లో పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. అయ్య బాబోయ్, ఇన్స్పెక్టరే? అయినా నీకు పోలీస్ ఉద్యోగం ఇచ్చిన ఆ తలమాసిన ఆఫీసర్ ఎవరు? అంటే నేను ఆ పోస్ట్ కి అనిపిట్టానా? అవును మరి, నీలాంటి జాలిపరుడు, సెన్సిటివ్ పర్సన్ పోలీస్ ఉద్యోగానికి పనికిరాడమ్మా. సరే సరే, నా సంగతి సరే, నీ సంగతి ఏంటి? ఏముంది, టీవీ 10 లో చీఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను. నిజమా? అయితే నీతో చాలా పని ఉంది, చెప్తాను పద. ఏంటండి ఇంత పొద్దున్నే ఎక్కడికి? ఓ చెప్పడం మర్చిపోయాను, నీ ముద్దులు మరిది ఊరి నుంచి వస్తున్నాడు. వాడిని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్ వెళ్తున్నాను. ఏం అవసరం లేదు, నేనే వచ్చేసాను. చూడొదినా అన్నయ్య ఎలా చేశాడో. సారీరా, రాత్రి స్టేషన్ లో కొద్దిగా ఆలస్యమైంది, అందుకే కాస్త లేటుగా. ఇప్పుడు కొత్తగా చెప్పేదే ఉంది నాయనా, ఆయన సంగతి తెలిసిందేగా. ఆయనకి డ్యూటీ మీద ఉన్న ధ్యాస ఇంటి మీద ఉండదు. అవునది, నా పిల్లలేరి? కిట్టు, పింకీ లోపల ఉన్నారా? కిట్టు, బాగా చదువుతున్నావా? నీ మీద పెట్టరే బాబాయ్. సుత్తి కొట్టకుండా ముందు మాకేం తెచ్చావో చెప్పు. మీకోసం గిఫ్ట్ తెచ్చాను. మనోజ్, ఇప్పుడు నువ్వు బ్యాగ్ ఓపెన్ చేసావంటే వీళ్ళు స్కూల్ కూడా వెళ్ళరు. రేయ్, ముందు మీరు వెళ్ళి రెడీ అవ్వండి. వెళ్ళండి. మీరు వెళ్ళండి. రేయ్, ఇప్పుడే వచ్చావు కదా, కాస్త ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. అలాగే అన్నయ్య. వెళ్ళే పని తప్పింది, నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. ఆయన
నువ్వు కనికరించి కాఫీ ఇస్తే కాస్త రిలాక్స్ అవుతాను. సార్ నమస్తే సార్. నమస్తే. టీ తీసుకోండి సార్. నీ పేరేంటి? సీను సార్. అంతా నన్ను సీనిగాడని పిలుస్తారు సార్. అదిగదిగో ఆ ఎదురుగా కనిపించే టీ కొట్టు మాదే సార్. నువ్వెంతవరకు చదువుకున్నావు? 3వ తరగతి చదువుతుంటే మా అయ్య బడిమ అనిపించి ఇదిగో ఈ పనప్ప చెప్పాడు సార్. చదువంటే నీకు ఇష్టం లేదా? చాలా ఇష్టం సార్. అయినా మా లాంటి వాళ్ళకి చదువుకునే అదృష్టం ఎక్కడుంది సార్? గవర్నమెంట్ బడిలో చదువుకుందామంటే చెప్పేవాళ్ళు లేరాయే. ఇంగ్లీష్ బడిలో చదువుకుందామంటే చేతిలో డబ్బులు లేవాయే. పోనీయండి సార్, ఏదైనా రాసి పెట్టుండాలి. అసలు నేను చదువుకోవడం మా అయ్యకే ఇష్టం లేదు. ఒకవేళ నేను చదివిస్తే ఏమవ్వాలనుంది? నిజం చెప్పనా సార్? నేను మీలాగే టోపీ పెట్టుకునే పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాను సార్. వెంకటేశ్వర గారు సార్, వీళ్ళ నాన్న ఒకసారి పిలిపించండి. ఓకే సార్. సేను నమస్కారం సార్. తమరిని చూడలేదు. ఏమయ్యా, నువ్వేనా పిల్లాడి తండ్రివి? అవునయ్యా. ఎందుకయ్యా నీలాంటి వాళ్ళు బుద్ధి లేకుండా ఇలాంటి పిల్లల జీవితాలతో ఆడుకోవటం? పట్టుమని 10 ఏళ్ళు వాడు సంపాదిస్తే కానీ బ్రతకలేవా? వాడి కోరిక ఏమిటో తెలుసా? బాగా చదువుకుని పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని. చదివించాలని నాకు ఉంది, కానీ ఏం చేయని చెప్పండి. లంకన్ సంసారం, గంపెడి పిల్లలు, పట్టెడు మెతుకులు కూడా పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితి నాది. ఏదో ఏ నీళ్ళకి సన్నీళ్ళు తోడన్నట్టు ఇడిసి అతి పని చేస్తున్నాను బాబు. నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఇలాంటి మాణిక్యాల్ని మట్టిలో మరుగున పండియొద్దు. వీడి చదువుకు నేను చేయుతనిస్తాను, కానీ వాడి చదువుకునే సమయాన్ని వృధా చేయొద్దు. అలాగే బాబు. వెంకటేశ్వరరావు గారు సార్, వీడిని స్కూల్లో చేర్పించడానికి ఏర్పాట్లు చేయండి. అలాగే సార్. సార్, డిఎస్పీ గారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు సార్. అయ్యే ఏంటిది, లేవండి. రేపు ఉదయం వచ్చి ఒకసారి వెంకటేశ్వరరావు గారిని కలవండి. స్కూల్లో చేర్పించడానికి ఏర్పాట్లు చేయండి. అలాగే బాబు. ఎవరు తాకిరి కన్ను ఎవరు కలిపిరి. అమ్మో, పేకాడాడు అప్పుడే 10 గంటలు అయిపోయింది. చేతులు దొరదెక్కిపోతున్నాయి. నా ఏటీఎం వంటగదిలో ఉన్నట్టుంది. ఏమేం లక్ష్మి? అబ్బే, ఈ డబ్బు సరిపోదు. ఫీల్ మిక్స్ చేసి పిలుద్దాం. ఏమేం లక్ష్మి? పొద్దున్నే నీ ఫేస్ చూడండి, నాకేం తోసదు కదా. బ్యూటిఫుల్ ఫేస్. మీరెంత మంచివారండి. నిజంగా మీరు నా భర్తగా దొరకడు నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమేనండి కదా. 1 అవర్ లో సడన్ గా నీ చేతికి 10,000 ఇచ్చారనుకో, ఎలా ఫీల్ అవుతావు? గంటలో 10,000 నా చేతికి ఎలా వస్తాయండి? మరి అదే నీ మొగుడు టాలెంట్. ఈ ఫింగరింగ్ మహిమ. ముక్క కలిసి వచ్చి 4 ఆటలు తిప్పాననుకో. ముక్కేంటి ఆటేంటి? మీరు చేసేది కంప్యూటర్ బిజినెస్ కదా. అది ముక్క అంటే క్లిక్, ఆట అంటే ఆర్డర్. మౌస్ క్లిక్ చేసి 4 ఆటలు కొట్టాయనుకో, సొమ్ములే సొమ్ములు. అబ్బా, కంప్యూటర్ గురించి మీకు ఎన్ని విషయాలు తెలుసండి? మనంతా ఇంటర్నెట్ బిజినెస్ కదా. ఈ సోదంతా ఎందుకు గాని, నీ లక్కీ ఆయనతో 10,000 ఇచ్చానుకో, 10కి 10,000 వేసిస్తాను. నీకేమైనా అభ్యంతరమా? మీరెంత మంచివారండి. ఇప్పుడే తెస్తానుండండి. నువ్వు ఎంత పిచ్చిదానివే, అదే కలిసి వచ్చింది నాకు. తీసుకోండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. థ్యాంక్స్. పెళ్ళాలంతా నీ అంత ప్రేమగా వీర తిలకం దిద్ది ఆటకు పంపిస్తే 3 ముక్కలు 6 జాక్ పాటలు. ఏంటి? అదే 3 చిప్పులు 6 కంప్యూటర్లు అంటున్నా. థ్యాంక్స్, వస్తా. ఇదిగో పెందలాడే మల్లెపూలతో వస్తాను, నువ్వు రెడీగా ఉండు. గుడ్ మార్నింగ్ సార్. ఈ వినయాలకి ఏమీ తక్కువ లేదు. ఏమయ్యా రాజేష్, నీ గురించి నువ్వేమనుకుంటున్నావా? కొండవీడి సింహంలో ఎన్టీఆర్ అనుకుంటున్నావా, లేక పోలీస్ స్టోరీలో సాయి కుమార్ అనుకుంటున్నావా? ఆ జేపీ గారు అబ్బాయిని అరెస్ట్ చేసి
నీ మాన నువ్వు సెలవు పెట్టి వెళ్ళిపోయావు. నువ్వే పెద్ద తెలియగలవాడిని అనుకుంటున్నావా? సార్ అసలు ఏం జరిగిందంటే ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. మనం చేయాల్సింది ప్రజల్ని రక్షించడమే కానీ శిక్షించడం కాదు. ఆ విషయం గుర్తుంచుకో. సార్ ప్రజలంటే డబ్బున్న వాళ్లే కాదు, లేని వాళ్ళు కూడా. ఆహా, ఆ విషయం నువ్వు చెప్తే నేను నేర్చుకోవాలా? ఎప్పుడయ్యా నువ్వు బాగుపడేది? ఏ స్టేషన్లోనైనా కనీసం 6 నెలలు కరెక్ట్గా పనిచేసావా? పోనీ నీ సిన్సియారిటీకి మెచ్చి ఏదైనా గోల్డ్ మెడల్ ఇచ్చారా? అది లేదు. ఏ పని చేసేటప్పుడైనా వెనక ముందు ఆలోచించుకోవాలయ్యా. వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ ఆలోచించవా? సార్ నా దృష్టిలో అందరూ సమానమే. వాడు చేసిందేమిటో మీకు తెలుసు. ఇది అన్యాయమని తెలిసి చూస్తూ చూస్తూ హంతకుడికి కొమ్ముకాయలేను సార్. చూడు రాజేష్, నేను ఒకప్పుడు నీలాగా ఆవేశపడేవాడిని. నీతి, న్యాయం, ధర్మం అంటూ నిజాయితీగా పనిచేసేవాడిని. దాని ఫలితం 10 మెమోలు, 16 ట్రాన్స్ఫర్లు. అర్థమైందా? కొంచెం లాజిక్గా ఆలోచించవయ్యా. నిన్ను నమ్ముకున్న భార్య, బిడ్డలు, వాళ్ళంతా ఏం కావాలి? ఇవన్నీ గుర్తురావా నీకు? సరే, జరిగిందేదో జరిగిపోయింది. మరోసారి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవని అనుకుంటున్నాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జేపీ గారు, మా వాడిని గట్టిగా క్లాస్ పీకెళ్ళండి. ఇంకోసారి మీ జోలికి వచ్చే ప్రసక్తే లేదు. వాడిని తిడుతుంటే వాడు ఫేస్ లో ఫీలింగ్ చూడాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, కేసు మర్చిపోయాను. వస్తాను సార్. సరే ఉంటాను సార్, తర్వాత మాట్లాడతాను. ఊరిడు దుంపదగా దొంగ వెధవరా. సార్, ఇతను కార్మిక నగర్ మార్కెట్ లో పోలీసులంటూ మామూలు వసూలు చేస్తున్నాడు. ఎప్పటి నుంచో వెతుకుతుంటే ఇప్పుడు దొరికాడు. ఏమయ్యా, వీళ్ళు చెప్తుంది నిజమేనా? చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నావు, ఇదేం పనయ్యా? అది వీడు మామూలుగా సమాధానం చెప్పడు సార్. ఒక్కలో చేసి 4 ఉతికితే అప్పుడు సమాధానం చెప్తాడు సార్. నువ్వు ఆగు. నీ పేరు? శంకర్ సార్. ఏం చదువుకున్నావు? డిగ్రీ ఫస్ట్ క్లాస్. మీ నాన్న ఏం చేస్తాడు? నాకెవరూ లేరు, నేను అనాథాశ్రమంలో పెరిగాను. డిగ్రీ వరకు చదివి నీకు కానిస్టేబుల్ అని చెప్పి మామూలు వసూలు చేయటం నేరవని నీకు తెలీదా? నేను బ్రతకలేకో బ్రతకటం చేతగాకో ఈ పని చేయడం లేదు సార్. ఈ ఉద్యోగంపై ఉన్న మమకారంతో చేస్తున్నాను సార్. వాట్ డూ యు మీన్? అవును సార్, నేను కానిస్టేబుల్ సెలక్షన్స్కి వెళ్ళాను. అన్ని పరీక్షల్లోనూ పాస్ అయ్యాను. కానీ ఆఖరి నిమిషంలో ₹1,00,000 లంచం ఇస్తేనే గాని ఉద్యోగం ఇవ్వనన్నాడు సార్ ఆఫీసరు. దాంతో నా కల కలగానే మిగిలిపోయింది. ఈ వ్యవస్థ మీదే కసి పుట్టింది. అందుకే ఇలా చేస్తున్నాను సార్. చూడు మిస్టర్, నీ పరిస్థితి నాకు అర్థమైంది. మనకు అన్యాయం జరిగిందని సమాజానికి ద్రోహం చేయటం మరింత అన్యాయం, నేరం కూడా. ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలే కానీ ఇలా నిరాశ నిస్పృహలతో సంఘ విద్రోహులుగా మారకూడదు. ఇది మొదటి తప్పుగా భావించి క్షమించి వదిలిపెడుతున్నాను. పట్టుదలతో ప్రయత్నించు, నీకు ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నానని గుర్తుంచుకో. సార్, ఇకనైనా బుద్ధిగా ఉండు. వెళ్ళిరా. హలో, ఓకే ఓకే, వెంటనే వస్తున్నాం. కమ్ ఆన్, లెట్స్ మూవ్. సార్, రామా. జానకి, ఎవరండి ఈ అమ్మాయి? మా ఫ్రెండ్ చెల్లెలు. ఏదో ఇంటర్వ్యూ ఉందని వచ్చింది. జాబ్ దొరికే వరకు మన ఇంట్లోనే ఉంటుంది. నమస్కారం అండి. అయ్యో లేమ్మా, అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది. కాసేపు ఆగితే పెళ్లి సంబంధాలు చూసేటట్టున్నావు. ముందు భోజనాల సంగతి చూడు. రామ్మా. ఏంటి మనోజ్ అలా చూస్తున్నావు? ఈ అమ్మాయి ఎవరన్నా? మరెవరో కాదు, మీ అన్నయ్య ఫ్రెండ్ చెల్లెలు. పేరు సుస్మిత. నమస్కారం. నమస్కారం అండి. పద.
రే ఏంట్రా అలా చూస్తున్నావు? అంటే ఇదివరకు ఎక్కడో చూసినట్టుంటేను. మనిషిని పోలిన మనుషులు ఉంటారులే బాయ్. అలాగనే. ఎక్కడికి వెళ్తున్నావు? అలా బయటికి వెళ్ళొద్దామని. ఎక్కువ కాల్చుకో, ఆరోగ్యం పాడవుతుంది. ఈ పాటికి ధనలక్ష్మి పడుకునే ఉంటుంది. గెలుద్దానే ఆడాం, ఓడిపోయాం. ఇప్పుడు దీన్ని ఎలా మేనేజ్ చేయటం? ఒక ఐడియా కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది. అమ్మా ధనలక్ష్మి, ధనలక్ష్మి. ఏవండి నా మల్లెపూలు? ఏం మల్లెపూలే కుమ్మేశారు నా వాళ్ళు. అయ్యో ఏమైందండి? ఎందుకు అలా ఉన్నారు? అసలు ఏమైందండి? అమ్మా ఏం చెప్పమంటావు? నీకు ఇచ్చిన మాట ప్రకారం కంప్యూటర్ ముందు కూర్చుని వేళ్ళు నేను పెట్టేదాకా ఆడానా? అదే ఇంటర్నెట్ లో మార్కెట్ స్టడీ చేసానా? నువ్వు ఇచ్చిన 10,000కి గంటలోనే 30,000 వచ్చేసినాయే. అబ్బా మీరెంత గొప్పవారండి. మ్యాటర్ పూర్తిగా వినకుండానే డిసైడ్ చేసుకోకు. ఏంటి? నీకు ఈ శుభవార్త చెబుదామని ఒలింపిక్స్ లో ఒకలా పరిగెత్తుకొస్తున్నానా? కాలికేమన్నా రాయి తగిలిందా? కాదే, నా మాడు పగిలింది. అమ్మో మాడే. నేను చెప్పేది విను. ఎవరో దొంగ వెధవ నా వెనక నుంచి వచ్చి నెత్తి మీద కొట్టి నా చేతిలో ఉన్న క్యాష్ బ్యాగ్ తో పాటు నీ మీద ప్రేమతో తెస్తున్న మల్లెపూల ప్యాకెట్ కూడా తీసిపోయేవాడు. విధి ఆడుతున్న వింత నాటకంలో 30,000తో పాటు నీ కోసం తెస్తున్న 3 మూరల మల్లెపూలు కూడా పోయాయి. నవ్వలేక, ఏడవలేక, నడిచే ఓపిక లేక, ఒట్టి చేతులతో ఇంటికి రాలేక నా హృదయం ఎన్ని చిత్రహింసల పాలైందో నీకెలా చెప్పుందను? నా హృదయం ఎన్ని చిత్రహింసల పాలైందో నీకెలా చెప్పుందను? నా పసుపు కుంకాలు నాకు దక్కాయి, నాకంతే చాలండి. ఏదో 30,000 పోతే పోయేళ్ళండి. నా బాధ 30,000 గురించి కాదు, మల్లెపూల గురించి. అది తలుచుకుంటేనే ఆకలి అవుతుంది. అయ్యో నామతి మండ, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. రండి భోజనం పెడతాను. అమ్మయ్య మ్యాటర్ సెటిల్ అయింది. ఏమ్మా సిగ్గుపడుతున్నావా? మరేం పర్వాలేదు, ఇక్కడ అంతా మన వాళ్ళే. ఎరా ఏమంటావు? అవునవును, మీకు భోజనం కంటే ఫాస్ట్ ఫుడ్ అంటేనే ఇష్టం అనుకుంటా. నీకెలా తెలుసురా? ఇవాళ ట్రెండ్ అంతా అదే కదా వదినా? కాదు, నాకు భోజనం అంటేనే ఇష్టం. సుస్మిత, మా బడుద్దాయి గాడు ఖాళీగానే ఉన్నాడు, పని పాట ఏమీ లేదు. నీ ఇంటర్వ్యూకి తోడు కావాలనుకుంటే తీసుకువెళ్ళు. రే అమ్మాయితో వెళ్ళు. అదేంటండి మన అలా తక్కువ చేసి మాట్లాడతారు? వాడికి మీకంటే మంచి ఉద్యోగమే వస్తుంది. అమ్మా నీ మరిది నేనేం తక్కువ చేసి మాట్లాడటం లేదు. ఖాళీగా ఉన్నాడు కదా అని తోడుగా వెళ్ళమని చెప్తున్నాను అంతే. ఆ మొహం చూడు, కొండ ముచ్చు మొహం ఎలా పెట్టినా. చాలు చాలు. డాడీ, బాబాయ్ కొత్త ఆంటీని తిడుతున్నాడు. అబే చిలిపి జోక్. కాస్త నీళ్ళు తాగు మావా. ఏంటి చచ్చిపోయే ముసలాన్ని హాయిగా సావనివ్వక ప్రాణం పడుతున్నావా? ఈ ముందులకి ఆమ్లెట్ వేస్తావు. ఏమయ్యా, నువ్వు అసలు మనిషివేనా? కన్న తండ్రి కళ్ళ ముందే చావు బతుకుల మధ్య ఉంటే తాపీగా మందు తాగి రావడానికి నీకు మనసు ఎట్ట ఒప్పిందయ్యా? ఎల్లు ఎల్లు, ఆటో తీసుకురా, దవాఖానా కాడికి తీసుకుపోవచ్చు. ఎల్లు ఎల్లవయ్యా. ఆడికి వెళ్ళేదే, ఆడికి తిండే తండ్రి అనుకుంటుంటే మళ్ళీ దవాఖానా ఖర్చు ఒకటి. ఆ పైసలే ఉంటే 4 రోజులు ఫుల్గా ముందు కొట్టచ్చు. వెళ్ళవే, ఎలా వెళ్ళే ఆమ్లెట్ వేస్తాపా. ఇంకో మాట అన్నావంటే చంపేస్తాను. నీ బతుకు చెడా. తండ్రికి పట్టడి మెతుకులు పెట్టడానికి ఏడ్చే నువ్వు ఆ కొడుకువేనా? నువ్వు మనిషి కాదురా, మృగానివి. ఏం చూసావే? బుద్ధుందా నీకు అసలు? కొండయ్య, మనం మనుషులం,
తల వంచుకుని బ్రతకడం కాదు మనం చేయాల్సింది, తలెత్తుకుని బ్రతకాలి. నువ్వు చేసింది తప్పని నీకు తెలుసు. నీ అసమర్థతని, చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు మరొక తప్పు చేస్తున్నావు. ఉన్నావ నరకం నుంచి తప్పించేవాడు మాత్రమే కొడుకు కాదు, పోయే ప్రాణాన్ని కాపాడవలసిన వాడు కూడా కొడుకే. ఆ బాధ్యత నువ్వు తీసుకోకపోతే నేను తీసుకుంటాను. సార్ నన్ను క్షమించండి సార్. చేతిలో పైసా లేక దావగాన్ని తీసుకెళ్లే దారి లేక అట్లా చేశానే కానీ మరొకటి కాదు సార్. నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి. కొండయ్య పద, మీ నాన్నని హాస్పిటల్ తీసుకెళ్దాం. వెంకటేశ్వరరావు గారు, వీళ్ళ ఫైల్ రెడీ చేశారా? వెంకటేశ్వరరావు గారు, ఏంటండి మాట్లాడరు? ఏమీ లేదు సార్. ఇంతవరకు నా సర్వీసులో చాలా మంది దగ్గర పనిచేశాను. అందరూ నన్ను అరే ఒరే అనేవాళ్లే. కానీ ఈరోజు మీరు నన్ను వెంకటేశ్వరరావు గారు అని పిలిచి నాకు పేరుందని గుర్తు చేశారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే ఫైల్ చేస్తాను. ఓకే. హలో, ఇన్స్పెక్టర్ రాజేష్ హియర్. ఎక్కడా? నేను ఇప్పుడే వస్తున్నాను. గ్రేట్. ఇంట్లో ఇంటర్వ్యూ అని చెప్పా బానే ఉంది, మధ్యలో నన్ను ఎందుకో చంపడం? ఎందుకంటే నిజంగా నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం లేదు కాబట్టి. మరి నీతో మాట్లాడదామని. ఇంట్లో మాట్లాడడం సరిపోలేదా? ఇప్పటికే వాళ్ళని దొంగను చూసినట్టు చూస్తున్నారు. చెప్తే అర్థం చేసుకో. అప్పుడేమైంది నాన్న? ముందు ముందు చాలా ఉంది. లేకపోతే ముందు ప్రేమించానంటూ వెంటపడ్డావు, ఓకే అనేంత వరకు కాలా వెళ్ళపడ్డావు. తీరా పెళ్లి చేసుకుందాం అంటే ఇదిగో అదిగో అంటూ రోజులు గడిపేస్తున్నావు. మా ఇంట్లోనేమో పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. అందుకే వాళ్ళని తప్పించుకుందామని ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పి ఇక్కడికి వచ్చాను. అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయిన బాబు. మన పెళ్లి విషయం మీ ఇంట్లో మాట్లాడావా? సరే సరే, లేదంటే నేనే నీ మెళ్ళ 3 ముళ్ళు వేసేస్తాను. వద్దు మనోజ్, ప్లీజ్. ఏంది బావమర్ది, ఉరుములు మెరుపులు లేని వర్షంలో ఊడిపడ్డావు? బావా, నాకు విషయం తెలవాలా. ఊళ్ళో ఉన్న పొలాలు స్థలాలు అన్ని వదిలిపెట్టి వచ్చి ఉంటున్నావు కదా, హైదరాబాద్ లో నీకు గల్లీ గల్లీ ఎరకనా? నీ వాలకం చూస్తుంటే ఏదో ఎలక్షన్ లో నిలబడేటట్టున్నావు. నీకేం కావాలో చెప్పు బావమర్ది. ఎమ్మెల్యే సీటు కావాలన్నా, ఎంపీ సీటు కావాలన్నా నిలబెట్టి కొంటా నాయాల్ని. నేనేం చేయాలో చెప్పు. అది కాదు బావా నా బాధంతా. వాడెవడో నా చెల్లెలతో చట్టా పట్టాలు వేసుకుని తిరగడం నా కళ్ళారా చూసినా. ఫ్రెండ్ ఇంటికి పోయేస్తానని చెప్పి నా చెల్లి ఏడికే వచ్చింది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. విన్నారుగా, వీడి చెల్లి ఎక్కడుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఇమీడియట్లీ కావాలి. వెంటనే పోయి వెతకడ్రా. బావా, గంటలోగా వాళ్ళు ఇక్కడ ఉండాలా. వాడెవడో ఏందో ఎక్కడుండాడో అన్ని వివరాలు నాకు కావాలా. మిగిలిన విషయాలన్నీ నే చూసుకుంటా. బావా, ఈ విషయం వెంటనే తేలిపోవాలా. బామర్ది, నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ నేను చూసుకుంటాగా. ఇగో చల్లగా బియర్ కొట్టు. సార్, సుబ్బారావు అని ఒక ఆయన మీకోసం వచ్చారు. రమ్మను. ఎస్ సార్. సార్, ఇన్స్పెక్టర్ గారు నమస్కారం అండి. నా పేరు సుబ్బారావు సార్. నేను రుక్మిణి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ నెంబర్ 205 ఉంటున్నాను సార్. నేను నా భార్య పిల్లలతో 2 రోజుల క్రితం బంధువుల ఇంటికి పెళ్లికని వెళ్ళాను సార్. ఈ రోజు వచ్చి చూసుకుంటే బీరువాలో 50,000 క్యాష్, 20 కాసులు బంగారం, 1 కిలో వెండి పోయాయి సార్. ప్లీజ్ సార్, సార్ దయచేసి నా బంగారం నా డబ్బు నాకు ఇప్పించండి సార్. ఆ దొంగలను ఎలాగైనా పట్టుకొని నా సొమ్ము నాకు ఇప్పించండి సార్. ప్లీజ్ సార్. ముందు మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చూడండి సుబ్బారావు గారు, మీలాగే అందరూ అంతా అయిపోయాక బాధపడుతుంటారు. కనీస జాగ్రత్తలు తీసుకుంటే
ఇలాంటి వాటికి ఆస్కారం ఉండేది కాదు కదా. మీరు ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తే సమీప పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయటం, ఇరుగు పొరుగు వారికి తెలియచేయటం, మీ వీధి గురుకాకి జాగ్రత్తలు చెప్పటం, ఇలాంటివన్నీ తప్పనిసరి. అలాగే మీ ఇంటి తలుపులకు వ్యూ ఫైండర్ పెట్టుకోవటం కూడా చాలా అవసరం. మీ విలువైన వస్తువుల్ని, డబ్బుని బ్యాంక్ లాకర్లో పెట్టుకుని ఈ సమస్య వచ్చేది కాదు కదా. ఎనీహౌ, కంప్లైంట్ రాసివ్వండి, యాక్షన్ తీసుకుంటాం. అలాగే సార్. కనకారావు గారు సార్, ఈయన దగ్గర కంప్లైంట్ తీసుకోండి. అలాగే సార్, రండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. పోలీసు వాళ్ళు కూడా ప్యాంప్లెట్లు పంచి పెడుతున్నారేంటి? పోలీసు వారి సహకారం పొందవచ్చు. నగర ప్రజలకి హెచ్చరిక. ఇటీవల రాష్ట్రంలో దొంగతనాలు పెరిగినందున కాలనీ వాసులందరూ మేమిచ్చే సూచనలు పాటించి అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవలసిందిగా అధికారులు కోరడమైనది. దొంగతనాలకి తీసుకోవలసిన జాగ్రత్తలు, దొంగతనానికి కావలసిన దొంగతనాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు. మీ విలువైన నగలు, వెండి ఆభరణాలు, ధనాన్ని బ్యాంక్ లాకర్లో ఉంచుతాము. మీ ఇంటికి బలమైన తాళాలు వేయండి, వేస్తాం. అపరిచితులు ఎవరైనా కనిపించినప్పుడు వారి ప్రవర్తనను గమనించండి. అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి, చేస్తాం. మీరు మీ ఇల్లు విడిచిపెట్టి పొరుగు పట్టణానికి వెళ్ళేటప్పుడు ఇరుగు పొరుగుని కానీ స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ తెలియచేయండి, చేస్తానులేండి. కాలనీలో రక్షక బృందాలను ఏర్పాటు చేసుకోండి, ఇదో దండగా. హలో, కనకారావు స్పీకింగ్. ఏంటి, ఊరికి వెళ్తున్నారా? చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ మీరెవరు? తప్పకుండా చూస్తాం. ఇంతకీ అడ్రస్ ఎక్కడో చెప్పండి. ఓ, గుడిపక్కి లేగా? మీకేం భయం లేదు, హ్యాపీగా వెళ్ళండి సార్. ఓకే. తొందరగా తాళం వేసి రండి, ఎంతసేపు వెయిట్ చేయాలి? వస్తున్నా. ఆ చచ్చుపీనికి మీ బాబాయ్ సుబ్బారావుకి ఏం పోయి కాలం వచ్చిందే? ఈ వయసులో 4వ పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ చేసుకు చచ్చేవాడు గుట్టు చప్పుడు కాకుండా ఏ గుళ్ళోనో చేసుకుంటున్నాడా అంటే అది లేదు. టెంగురంగా అంటూ శుభలేఖలు కొట్టించి నవయువకుళ్ళ ధూమ్ ధామ్ అంటూ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అని అడుగుతున్నాను. మీరు నోరు మీయండి. మా వాళ్ళంటేనే గిట్టదు మీకు అసలు. పాపం, మా బాబాయ్కి రాక ఇన్నాళ్ళకు ఒక మంచి సంబంధం వచ్చింది, అందుకే ఘనంగా పెళ్లి చేసుకుంటున్నాడు. అయినా మీకెందుకు అంత కుళ్ళు? కుళ్ళు కాదే, మండుతోంది ఒళ్ళు. లేకపోతే ఎక్కడో అనకాపిల్లో ఉన్న గొట్టంగాడి పెళ్లికి మన ఇద్దరం వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది? అసలే దొంగల భయం. కొంప మీద పడి ఏ దొంగ వెధ ఏం దోచుకుపోతాడో అని నా భయం. దోచుకుపోవడానికి ఏముందిలేండి మన కొంపలో. ఏముందా? దోచుకుపోవడానికి నా గన్ను ఒక్కటి చాలదు. దిక్కుమల్లె గన్ను, అది పేలేదా మోగేదా? నిజంగానే ఎవడో దొంగ వెదవ పడి దాన్ని ఎత్తుకుపోతే బావును, పేడ విరగడైపోద్ది. ఇదిగో హద్దులు మీరుతున్నావు. నువ్విలా అనుకుంటావని నాకు తెలిసే, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించి మరీ పెడదాం. సార్, నేను చెప్పేది నిజం సార్, నా మాట నమ్మండి సార్. సార్ మీరు రేపటిలోగా నిజం చెప్పబోతే నీ అంత చూస్తా. నమస్కారం అండి. ఎవరు? అయ్యే, మీరు కూర్చోండి. ఎవరు బాబు మీరు? నా పేరు రాజేష్, ఈ ఏరియా పోలీస్ ఇన్స్పెక్టర్ని. అంటే మా వాడిని చెయ్యి నేరానికి జైల్లో వేసింది నువ్వే అన్నమాట? అది అవును. మా వాడి చావు కారణం ముమ్మాటికి నువ్వే. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఈ ఇంటికి వచ్చావు?
చేతికొచ్చిన కొడుకును పోగొట్టుకున్న ఈ ముసలివాడు చచ్చారో బ్రతికారో చూడటానికి వచ్చావా బాబు? అది కాదండి, అసలు ఏం జరిగిందంటే నువ్వేం చెప్పినా పోయిన నా కొడుకు తిరిగి రాడుగా బాబు. ఎవరో చెప్పిన గాలి కబురు విని నా కొడుకు దొంగసారా వ్యాపారం చేస్తున్నాడని స్టేషన్లో వేశారు. పెళ్లి కుదిరి రేపు మాపో పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో నా కళ్ళ ముందు సల్లంగా ఉంటాడు అనుకున్నాను. కానీ అవమానం భరించలేక నా కొడుకు ఉరి వేసుకొని చనిపోయాడు బాబు, చనిపోయాడు. అది తెలిసే వచ్చాను. ఇక ఆపండి, దయచేసి నేను చెప్పేది కాస్త వినండి. చెప్పండి. మీ వాడి అరెస్ట్ విషయంలో మా వాళ్ళు చేసింది తప్పే, కాదంటం లేదు. అనుమానంతో స్టేషన్కి పిలిపించి దొంగసార వ్యాపారంతో సంబంధం ఉందా లేదా అని విచారించి పంపించామే, కానీ అదే అతని చావుకు కారణమవుతుందని, మీ ఇద్దరి జీవితాలు ఇలా రోడ్డు మీద పడతాయని నేను ఏమాత్రం ఊహించలేదు. దయచేసి నేను చెప్పేది పూర్తిగా వినండి. మీరన్నట్టు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ వాడి చావుకు కారణం నేనే. దీనికి ప్రాయశ్చిత్తంగా నేనేం చేసినా పోయిన మీ కొడుకు తిరిగి రాడు. ఇంతకు నువ్వు చెప్పేది ఏమిటి బాబు? ఈ డబ్బుతో పోయిన మీ కొడుకును తీసుకురాలేకపోయినా ఈ వయసులో ఉన్న ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న మీ జీవితాలు ఆకలితో రోడ్డు మీద పడకుండా ఈ డబ్బును మీకు అందజేస్తున్నాను. నా ముసలితనానికి నా చేతికొచ్చే ప్రావిడెంట్ ఫండ్ ఇది. దయచేసి తీసుకోండి. వద్దు బాబు, నా మాట కాదనకండి. మీ కొడుకు విషయంలో నేను చేసిన తప్పుకు మీకు ఏమాత్రమైనా సహాయం చేయకపోతే ఆ పాపం నన్ను జీవితాంతం వెంటాడుతుంది. అమ్మా, నన్ను మీ కొడుకులాగా భావించండి, కాదనకండి. మీకు ఏ అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకండి. వస్తానమ్మా, వస్తానండి. సార్ సార్, నేను అమ్మాయి గారిని చూశాను సార్. ఎక్కడ? అక్కయ్య గారు, అక్కయ్య గారు, నీకన్నా పిచ్చెక్కిన ఎందుకు అలా అరుస్తావ్? ఏవండి అక్కయ్య గారు, ఈ రోజు ఈ విషయం అటో ఇటో తేలిపోవాలి. నా మరిది అమాయకుడు నోట్లో వేలు పెడితే కొరకలేడు అని ప్రతి విషయానికి ఈ తరఫున వకల్తా పుచ్చుకొని వచ్చేస్తారుగా. ఇప్పుడు ఏమంటారో చెప్పండి. మా వాడేమైనా చేశాడా? మీ వాడికి అంత సీన్ లేదులేండి. అదే ఉంటే నేను ఇంత దూరం రావాల్సిన అవసరమే లేదు. అయినా ఏడమ్మా పెద్ద మనిషి? ఎవరు? ఇంకెవరు, మీ ఆయన మా బావగారు. ఏవండి సారు, సమయానికి వచ్చారు. ఇదేనా మీ పెంపకం? మగాడంటే డేరింగ్ గా, డాషింగ్ గా, డైనమిక్ గా ఉండాలి, అంతేకాని ఇలా డిమ్ లైట్లా ఉండకూడదు. నువ్వు ముయ్యి. ఏమైందమ్మా? ఇప్పుడేం కాలేదు. 2 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు, 6 నెలలుగా వేధిస్తున్నాడు. పెళ్ళెప్పుడయ్యా మగడా అంటే ఇదిగో అంటాడు, అదిగో అంటాడు. అడగవయ్యా స్వామి అంటే అన్నయ్య అంటాడు, వదినంటాడు. నాకేం అర్థం కావట్లేదు. అందుకే ఏదో వంకతో ఇంట్లోకి వచ్చా. ఇప్పుడు చెప్పండి, నేను మీకు నచ్చితే ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాను, లేదంటే ఇటు నుంచుంటే వెనక్కి వెళ్ళిపోతాను. నేనెప్పుడో అనుకున్నాను ఇదేదో తేడా కేసని. ఏమయ్యా పెద్ద మనిషి, ప్రేమించిన అమ్మాయిని పక్కనే పెట్టుకుని ఇన్ని రోజులు నంగనాచిలా నాటకాలు ఆడావే? ఏరా మనోజ్, ఇది నిజమేనా? అన్నయ్య అది భయపడతావెందుకు? నీ ఇష్టమే మా ఇష్టం. మొత్తానికి చెవులు మెలేసే పెళ్ళాం దొరికిందిరా నీకు. ఇక నటించింది చాలు. అమ్మాయిని తీసుకుని అలా బయటికి వెళ్ళిరా.
ఎవరు లోపల? రండి బయటికి. ఒక ఆడపిల్లకి మాయ మాటలు చెప్పి తీసుకొస్తారా? రండి బయటికి. దమ్ముంటే బయటికి రండి రా. ఎవరు మీరు? ఏం కావాలి? ఏం కావాలా? నా చెల్లెలికి మాయ మాటలు చెప్పి తీసుకొచ్చిన వాడి తల కావాలి. ఇస్తావా? అంటే మీరు సుస్మిత అన్నయ్యను. మీరు అనుకున్నట్టు మా మరిద మీ చెల్లెల్ని లేపుకురాలేదు. మీ చెల్లె మా వాడంటే ఇష్టపడి వచ్చింది. కావాలంటే మీ చెల్లెల్ని అడగండి. ఇష్టం లేకపోతే అదుపులో పెట్టుకోండి. అంతేకాని ఇలా నలుగురు రౌడీలను వెనకేసుకుని రావడం మర్యాద కాదు. అయినా మీరు వచ్చి ఎవరింటికో తెలుసా? ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటికి. చూడమ్మా, పోలీసులంటే భయపడటానికి మేమే దొంగలం కాము. తప్పు నాదైతే తల దించుకుని వెళ్ళిపోతా. తప్పు మీ వాడిదైతే తల తీసుకుపోతా. పిలువండి బయటికి. ప్రస్తుతానికి లేరు, బయటకు వెళ్ళారు. ఎవరు మీరు? ఏం కావాలి? కిట్టు. అరే కిట్టు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఎదవా, నా చెల్లెల్ని ఎత్తుకురమ్మని మీ తమ్ముడిని పురమాయించావా? అరే ఒక్క మాట నాకు చెప్పుంటే పలకిలో పెట్టి నేనే పంపించేవాడిని కదరా. పెద్ద దాదాలా వచ్చావు కదరా. దీనికి పనిష్మెంట్ ఏమిటో తెలుసా? మర్యాదగా మా తమ్ముడు కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం. ఓ ఒక్క నిమిషం. అమ్మా సారీ, తెలియక తప్పుగా మాట్లాడేశాను, క్షమించు. అయ్యో భలేవారన్నయ్య, పదండి లోపలికి. షూర్. తొందరగా తీయండి. అమ్మయ్యా, ఎలాగైతేనే క్షేమంగా ఇల్లు చేరుకున్నాం. అసలు పెళ్లిలో మన బంధువులంతా నాగన్న గురించే మాట్లాడుకున్నారే, విన్నావా? విన్నానులేండి. ఆ డొక్కు తుపాకీగాడు వచ్చాడని ఒకటే నవ్వులు. నా కర్మ. వాళ్ళకేం తెలిసే నా తుపాకీ సంగతి. అసలు నా తుపాకీ ఏమిటి? గోడకున్న తుపాకీ ఏమైనట్టు? నాకేం తెలుసు? ఎవడైనా దొంగడు దోచుకుపోయాడేమో. నడు నడు నడు. పరుపు కింద పెట్టిన ₹1,00,000 పట్టుకుపోయాడే. ఒక్క ₹1,000 కూడా మిగల్చలేదే. నా 7 వారాల నగల్లో ఒక్క వారం నగ కూడా వచ్చుకుంటా మొత్తం తీసుకుపోయాడండి వాడు. అయ్యయ్యో, నీళ్ళు దోపిడీ చేసేసాడే మేడం. అంతా నీ వల్లే. ఇదంతా మీ వల్లే. అరే నేనేం చేశానే? ఏం చేశారా? అతి జాగ్రత్త కొద్ది వద్దన కొద్ది మా ఇంట్లో అవున్నాయి ఇవ్వనాయి చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పలా? నువ్వు మాత్రం మాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇన్ని నగలున్నాయి అంటే ఊళ్ళో అందరికీ టామ్ టామ్ చేయలేదు. ఎవడో ఏ దొంగలో వినే ఉంటాడు. కొంపకి కన్నం వేశాడు. దిక్కుమల్ల పోతే పోయే ఆ హిట్లర్ కన్ను కూడా దోచుకుపోయాడు. ఇదిగో తొక్కలని గాను దీంతో కాలితో పెట్టలేదు. దీన్ని నీ దగ్గర ఉంచుకో. ఏమిటే ఏడుస్తున్నావా? బాగా ఏడు. చేసేవేమో చెత్త పనులు, పైగా దొంగేడుపు ఒకటి. నువ్వు చెడిపోవటమే కాకుండా నీలాంటి దాని వల్ల నీ చుట్టూ ఉన్న 10 మంది జీవితాల్లో నిప్పులు పోస్తున్నావే. నీలాంటి దాన్ని నడిబజార్లో నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపాలే. కనకారావు, నమస్తే సార్. ఏంటి విషయం? ఏంటి ఆ కేకలు? రాత్రి బస్టాండ్ సెంటర్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడింది సార్. ఇటువంటి ఒకదానికి బుద్ధి చెబితే నలుగురికి జ్ఞానోదయం అవుతుంది సార్. షటప్. ఏం మాట్లాడుతున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? మన పని నేరస్తులను పట్టుకోవటం, వాళ్ళని కోర్టుకు అప్పగించడం. అంతేగాని పట్టుకున్న వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడే హక్కు మనకు లేదు. ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే కోర్టుకు హాజరుపరచండి. అలాగే సార్. నువ్వా? నువ్వేంటి ఇక్కడ ఇలా? ఏం చేయమంటారు సార్? ప్రతిరోజు తాగొచ్చి చచ్చేటట్టు కొట్టే భర్త, అవ్వటానికి కోడళ్ళైనా కూతురు కంటే ఎక్కువగా చూసుకునే మావ, మందులు లేక కనీసం కుక్కడి గంజినీళ్ళు కూడా లేక సావుకెదురు చూస్తూ గడుపుతుంటే ఏం చేయాలో తెలియక తప్పు చేసిన ప్రతి వ్యక్తి తన తప్పును సమర్థించుకోవడానికి ఎన్నో కారణాలు చెప్తాడు. నువ్వున్న పరిస్థితి నాకు తెలుసు. అయినా నువ్వెంచుకున్న మార్గం మాత్రం తప్పు. నీ మొగుడిని ఎలా దారిలో తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ప్రస్తుతానికి మా స్టేషన్లో స్వీపర్ పోస్ట్ ఖాళీగా ఉంది. వెంటనే జాయిన్ అవ్వు.
దేవుడు బాబు. సరే ఇక నుంచి అయినా బుద్ధిగా బ్రతుకు. కనకారావు, నాకు హెడ్ ఆఫీస్ లో మీటింగ్ ఉంది, సాయంత్రం వరకు రాను. అలాగే నాయన. బావా అంత ఆవేశంగా వెళ్ళానా, తీరా చూస్తే వాడు నా ప్రాణ స్నేహితుడు తమ్ముడు. బావా ఏదేమైనా కానీ నా చెల్లి కరెక్ట్ ప్లేస్ లో పడింది బావా, కరెక్ట్ ప్లేస్. ఏం బామ్మర్ది, తాజ్ పామ్లా లేచుకుంటూ వెళ్ళి బురద పామ్లా ముడుచుకొని వచ్చావు, పరువు తీసావు కదయ్యా. నీ చెల్లెల్ని పోయి పోయి వాడికంట కట్టా, నువ్వు అంతగా అడిగితే నేను కాదంటానా? నరసింహారెడ్డి, వాయు వర్షం లేకుండా మాట్లాడద్దు. నా చెల్లెలు నా ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకుంటాను. దాన్ని పెళ్లి చేయలేకపోతే దాన్ని కొంత పిసికి చంపేస్తాను, అంతేకాని నీలాంటి ఎదవకిచ్చి మాత్రం చేయను. ఆ వెదవకే ఇచ్చుకో. మరే కొట్టావు నాయన వాడికి దెబ్బ. ఏముందా ఇందులో? ఏం లేదు సార్. మూవ్ మూవ్ మూవ్. స్టాప్ స్టాప్ స్టాప్. ఆపండి ఆపండి. ఆపో ఆపో. రేయ్ బండిలో ఏముందిరా? అలా గుడ్లప్పకి చూస్తారా? దిగో దిగరా బాబాయ్, దించండి. నువ్వేరా దిగా. దిగరా దిగో. నడు నడు. డోర్ ఓపెన్ చేయరా. చెయ్యిరా. ఆట పెట్టలేంటిరా? ఆటలో ఏమున్నాయి? ఓపెన్ చెయ్యి. ఏమిటి లిక్కర్ బాటిల్సా? ఇవి కల్తీవి కాదు. నడవరా. ఎవరే రవి? జేపీ గారివి. సారికి ఫ్రెండ్ అయినాయా? నడు. నడవరా మా ఎస్ఐ గారి దగ్గరికి. నడు. నడు. సార్ వ్యాన్ లో కల్తీ మధ్య ఉంది సార్. ఏమిటని అడిగితే జేపీ మనిషి అంటూ పోజు కొడుతున్నాడు సార్. అదేమంటే జేపీ గారు మీరు ఫ్రెండ్స్ అంటూ దబాయిస్తున్నాడు సార్. ఎవరిదిరా? జేపీ గారిది సార్. ఎవరిదిరా? జేపీ గారిది. ఎవరిదిరా? జేపీ గారిది సార్. బండి సీజ్ చేసి వీడిని అరెస్ట్ చేయండి. అలాగే సార్. నిన్న సాయంత్రం ఫోన్ చేసి నీతో పర్సనల్ గా మాట్లాడాలి, బయటికి రమ్మంటే వచ్చాను సార్. తనతో పాటు వీళ్ళందరినీ వెంట పెట్టుకుని వచ్చి అందరం కలిసి నిన్ను ఎంజాయ్ చేద్దాం రండి నా వెంట పడ్డారు సార్. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? నా అన్నగారు వైజాగ్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారండి. అమ్మ స్కూల్ టీచర్. ఈ రాజు నీకెలా పరిచయం? తను డిగ్రీలో నా క్లాస్మేట్ అండి. సెకండ్ ఇయర్ నుంచి నన్ను ప్రేమిస్తున్నానని ప్రపోజల్ పెట్టాడు. ప్రపోజల్ పెట్టగానే ఎస్ఎన్ఐసావు, వాడితో సినిమాలకి పార్కులకి తిరిగేశావు. కానీ వాడేంటో వాడి మనస్తత్వం ఏంటో మాత్రం తెలుసుకోలేకపోయావు. ఇది నీ తప్పు కాదమ్మా, నీ జనరేషనే అంతా. నీలాంటి అమ్మాయిలు మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోవటం, చదువును కెరియర్ని పాడు చేసుకోవటం, అంతా అయిపోయాక నీ జీవితంతో పాటు నీ కుటుంబ పరువు ప్రతిష్ట పేపర్ టీవీ వరకు తీసుకువెళ్ళటం. ఇప్పటికైనా తెలిసిందా నువ్వు చేసిన తప్పేమిటో? నౌ యూ కెన్ గో. కానిస్టేబుల్,
రేయ్, సార్ ఇంకోసారి ఇలా చేయండి సార్. నరికి పారేస్తాను. రేయ్ రా, నీ పేరేంటి? రాజు సార్. నీ నాన్నేం చేస్తాడు? రియల్ ఎస్టేట్ అండి. ప్రేమిస్తున్నామని చెప్పి అమ్మాయిల్ని మోసం చేస్తారా? సంసారానికి కూడా పనికి రాకుండా చేస్తాను. ఇంకొకసారి ఇలా చేశారో చేస్తారా? చేయండి సార్. బుద్ధిగా చదువుకుని పెద్దలు చెప్పినట్టు వినండి. బీ కేర్ఫుల్. పైడితల్లి జైలు నుంచి విడుదలైనాడు. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. అట్లాగా, లోపల రమ్మన్. అట్లానే దొరా. అన్నా, ఎన్నాళ్ళైందన్నా నిన్ను చూసి? ఏరా పైడితల్లి, ఇట్లా బక్క చిక్కిపోయాట్రా. నువ్వు జైలుకి వెళ్ళినందుకు చాలా బాధపడ్డాను రా. అప్పటి నుంచి నా మనసులో లేదురా. పనిలో పడి నీ దగ్గర రాలేకపోయాను రా. పర్లేదనా? నువ్వు బాగున్నావనా? ఏదో లేరా. నువ్వు జైలుకి వెళ్తే నాకు ఆనందంగా ఎలా ఉంటుంది? మా వాడి కోసం నువ్వు జైలుకి వెళ్ళావు. నిన్ను చూస్తే జాలేస్తుందిరా. అయితే ఏమన్నా, నా పెళ్ళం బిడ్డలు బాగా చూసుకున్నావు. నాకు అది చాలనా? నీకోసం నా ప్రాణం ఎత్తానన్నా. కానీ ఏం లాభం రా. నీ పెళ్ళాం నీకు అన్యాయం చేసింది, చాలా ద్రోహం చేసింది. ఏం చేసిందన్నా? నా నోట్తో నేను చెప్పలేను రా. చెప్పన్నా, ఏం చేసిందో చెప్పనా? మన శత్రువైన గంగిరెడ్డి గాడి చెంచా రంగడితో కులుకుతుందిరా. నరికైపోయి ఆ హక్కు నీకుందన్నా. అందుకే వేసేసిన. మంచి పని చేసావు అన్నా, మంచి పని చేసావు. లేదురా, నీకు మాత్రం అన్యాయం జరిగిందిరా. అంత మాట అనకన్నా. నువ్వు ఉండగా నాకు ఏ బాధ లేదన్నా. సరే సరేలేరా, బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి స్నానం చేసి అన్నం తిను. ఏయ్, ఎందుకైనా మంచిది 4 రోజులు ఇంటి పట్టునే ఉండు, బయటికి వెళ్ళకు. సరేపో. రారా. దొరా దొరా, మన అబ్బాయి గారి నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది. మన లిక్కర్ గోడౌన్ మీద రైడింగ్ జరిగిందంట. ఎక్కడికి వచ్చావేటే? పోలీస్ స్టేషన్ ఏమైనా పుట్టిన అనుకున్నావేటే? ఎవడొస్తాడు రమ్మనే? బస్తీ మీద సవాల్. ఏట్రా ఏంటి నా పిల్లం నీళ్ళు తెచ్చింది? ఏట్రా ఏంటి నా ప్రతాపం చూపించమంటే వేటే? ఓ నాయను, నా పెళ్ళానికి నేను అక్కర్లేదు. నీ పెళ్ళాన్ని నేనేం చేసుకుంటాను రా బాబు. నువ్వు కొట్టుకుంటావు, ముద్దులు పెట్టుకుంటావు, పట్టుకుంటావు, మీరు తగులండి. మధ్యలో మమ్మల్ని ఆక్కండి. హెడ్ కానిస్టేబుల్ గారు, మీరైనా కాపాడండి సార్. ఏడే ఇప్పుడు ఆడితో కనెక్షనా? నువ్వు హెడ్ వేసా నాకేటి, ఫోన్ బెడ్ వేసా నాకేటి. ఇక మర్యాదగా నా పెళ్ళని నాకు అవి చెప్పే, లేదా నా ప్రతాపం చూపిస్తాను. తప్పదా? తప్పదనే చెప్తున్నాను కదా. జస్ట్ చిన్న తిప్పేస్తాను. ఏంట్రా? ఇక నిన్నే పిలుస్తుంది. నిన్నేరా? ఏంటి నువ్వు ఫ్రెష్ కాండెట్వా? నీకు ఇంకా పెళ్లి కాలేదా? నీకు సీఎం దగ్గర నుంచి పిఎం వరకు తెలుసా? ఎందుకు తెలియదు, పేపర్ చూస్తున్నాను కదా. చూడు, మా ఊరోళ్ళంతా నాకేం పేరు పెట్టారో తెలుసా? వసే రావులమ్మ. పెట్టడం ఎందుకు? చూస్తా, ఈ ప్రాణం తీసేస్తా. అమ్మ కడుపు మాడ పోలీస్ స్టేషన్ లో కొడితే డబుల్ కేసు అవుతుంది తెలుసా? అయిపోయాడు. పడతావేంటి? అదే నేను కొట్టలేదే. వస్తావా లేకపోతే ప్రాణం తీయమంటావా? ప్రాణం తీసేస్తావా? ఏంట్రా
ఏమిట్రా ఆటోకి బ్రేక్ అయితే రాదు నీకు నీ మొహం చూసారంటే బరువున్నాడో సచ్చినాడు సన్నగా ఉన్నాడు గాని దొంగ వేధవా. మన పెళ్లి ప్రాబ్లం ఇంత ఈజీగా సాల్వ్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. మరదే అడగందే అమ్మైనా అన్నం పెట్టదని. నేను ఈ మాత్రం డేర్ చేయబట్టే మనం ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. లేదంటే నువ్విక్కడ నేను అక్కడ విరహ గీతాలు పాడుకునే వాళ్ళం. సుస్మి, మన లైన్ క్లియర్ అయింది. నేను ఇక్కడ చెయ్యి వేసుకోవచ్చా? వేసుకో. నీ ఒళ్ళు తల పెట్టుకోవచ్చా? పెట్టుకో. అయ్య బాబోయ్, అయితే ఓ ముద్దు పెట్టుకోవచ్చా? మూతి పళ్ళు రాలుతాయి. ఫోన్లే పాపం పిల్లడు సరదా పడుతున్నాడు అనుకుంటే అమ్మా చాలా ఎదిగిపోయావే. చూడమ్మా, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా మన పెళ్లి జరిగేది నీకు ఉద్యోగం వచ్చిన తర్వాతే. అంతవరకు నో కిస్సింగ్ నో టచింగ్. మైండ్ ఇట్. ఇది చాలా అన్యాయం. వద్ద శత్రువు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. సరే, నీకు కావాల్సింది ఉద్యోగమే కదా. రేపే నేను ఉద్యోగంలో జాయిన్ అవుతా. ఆ పై నేను డ్యూయట్ వేసుకుంటాను. అప్పటి వరకు నువ్వు కూడా నో లుక్స్ నో టెంప్టింగ్. ఓకే, బాయ్. ఏమయ్యా డిఎస్పి, నేను జేపీని మాట్లాడుతున్నా. చెప్పండి జేపీ గారు. ఏంటయ్యా ఇది? నేను అది పీకాను ఇది పీకానని చెప్పావు. ఏమైంది? ఆ రాజేష్ గారు మళ్ళీ పాత పాటే పాడుతున్నాడు. మన లిక్కర్ లారీలన్నీ సీజ్ చేశాడు. కనీసం ఆ విషయం తెలుసా నీకు? జేపీ గారు, మీరు ప్రతిదానికి ఆవేశపడతారే తప్ప ఒక క్షణం ఆలోచించరే. పప్పుకో రేటు ఉప్పుకో రేటు ఉన్నట్టే వాడికి ఓ రేటు ఉంటుంది. ఆ విషయం కాస్త ఆలస్యంగా గుర్తించినట్టున్నాడు. వాడికి ఏం కావాలో పంపించండి సార్, అంత సైలెంట్ అయిపోతుంది. ఓహో, అట్లాగా? మరి చెప్పవే. ఉంటాను సార్. ఓకే. ఈడొకడు ప్రతిదానికి నా బుర్ర తింటాడు. నేను ఒక గంటలో స్టేషన్కి వస్తాను. చెప్పు. ఏమండి? ఏంటో అది కాదన్నయ్య, ఇంటర్వ్యూకి వెళ్ళాను. అది చెప్పుదునా? ఏంట్రా, మీ వదిన ఏదో కాకపడుతున్నట్టున్నావు. విషయం ఏమిటో చెప్పు. మీరెలా గదమాయిస్తే వాడేం చెప్తాడు? మనోజ్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాడండి. కాకపోతే వాళ్ళ జాబ్ ఇవ్వడానికి సెక్యూరిటీ డిపాజిట్ గా 5 లక్షలు అడిగారంట. అవి కాస్త మీరు అడ్జస్ట్ చేస్తే వాడికి ఆ ఉద్యోగం వస్తుంది. అంటే వీడికంటే ప్రతిభ గల వాడిని నోరు కొట్టి వీడికి ఆ ఉద్యోగం వేయించమంటావా? కావాలంటే మన పిల్లల ఫీజు కట్టంగా నా అకౌంట్లో 12,000 ఉంటాయి. పైకి అమ్మితే ఒక 15,000 రావచ్చు. అంతకు మించి నా దగ్గర ఏమి లేవు. నీకు తెలుసుగా జానకి, ఇల్లు కూడా అద్దెదే కదా. నిన్ను బాధ పెట్టాలని నాకు లేదురా, కానీ ఆ ఉద్యోగం వద్దు. ట్రై చెయ్యి, సక్సెస్ నీదే. ఈ దిక్కుమాల కాళ్ళు కడిగి కడిగి నా చేతులు పడిపోతున్నాయి గాని పుణ్యము రాదు. నా కడుపున ఏ కాయ కాయదు. అంత కర్మ కర్మ. అపచారం అపచారమే. పతి పాద సేవ చేస్తూ అలా సొనుక్కున్నావు అనుకో, నరకానికి పోతావే. చేవలేందే ఏ సేవ చేసినా ఏం ప్రయోజనం లేండి. రేవులో తాటి చెట్లో ఉన్నాడని మీకిచ్చి కట్టబెట్టారు మా వాళ్ళు. పెళ్ళై 25 ఏళ్ళైంది. ఇంతవరకు పిల్ల జల్లా లేరని ఊరంతా నవ్విపోతున్నారు. మీకు మాత్రం చేవకు. ఇదిగో పంకజం, రోజుకొకసారైనా ఏదో వంకతో నన్ను తిట్టడం తప్ప నీకేమి పని లేదా? నన్ను మాత్రం ఏం చేయమంటావు చెప్పు. శక్తి వంచన లేకుండా నా కృషి నేను చేస్తున్నానుగా. ఏం చేస్తున్నారేమిటి? కాశీ వెళ్ళానా, రామేశ్వరం వెళ్ళానా, తీర్థార్థులన్నీ పెడుతున్నానా? ఇంతకంటే ఏ మొగాడైనా ఏం చేయగలడు చెప్పు. చెయ్యాల్సిన పనులు చేయకుండా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగితే మాత్రం ఏం ప్రయోజనం లేండి. ఇదిగో ఇదిగో, ఇలా తోటకూరలో పురుగుని తీసేసినట్టు, పప్పు జారులో కరివేపాకు తీసి పారేసినట్టు మాట్లాడద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. చూసావుగా నా గన్ను? దాంతో 2వ ప్రపంచ యుద్ధంలో ఎంతో మందిని కాల్చి చంపాను. నా టాలెంట్ ని తక్కువ అంచనా వేయకు.
గన్ను ఎక్కుపెట్టి ముందుకు పోతే ఎవడైనా గజగజలాడిపోవాల్సిందే. నా వీరత్వం చూసి బ్రిటిష్ వాడే అదిరిపోయాడు. ఈ కర్నల్ కుటుంబరావు అంటే ఆపుతారా మీ సోదా? నా పెళ్ళైన దగ్గర నుంచి వింటూనే ఉన్నా. నేను గుడికెళ్ళొస్తాను, తడిగుడ్డేసుకుని పడుకోండి. అన్నది నా పెళ్ళాం కాబట్టి ఊరుకున్నాను. పరాయవాడి పెళ్ళాం ఎవరైనా ఉంటే తుపాకీ పెట్టి కాల్ చేసి ఇవ్వండి. ఏమిటా గుడుగుడు? గుడి మూసేస్తారు, వెళ్ళు. వస్తాను. మనోజ్, మీ అన్నయ్య అలా అన్నాడని నువ్వు ఒంటరిగా ఇక్కడికి వచ్చి బాధపడుతున్నావా? ఇప్పుడు కొత్తగా బాధపడేదేముంది? అన్నయ్య ఎప్పుడు అంతేగా. అయినా ఇందులో ఒకరి నోరు కొట్టడం ఏముంది? నేను డిపాజిట్ కట్టకపోతే వేరే వాడు కడతాడు, వాడికి ఉద్యోగం ఇస్తారు కదా. అది అన్యాయం కదా? నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయిరా, కానీ నువ్వే మీ అన్నయ్యని అర్థం చేసుకోవట్లేదు. ఆయనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆయన అలాగే ఉండనివ్వు. అదే గౌరవం. మీ అన్నయ్య చెప్పినట్టు ఇది కాకపోతే మరొకటి నువ్వు సిన్సియర్గా ట్రై చేయి, నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. హలో హలో, మీరు చేసిన పనేం బాలేదండి. వాడు చాలా హర్ట్ అయినట్టున్నాడు. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. పాప మా అమ్మాయి చాలా బాధపడుతున్నట్టుంది. వాడు అలా ఉంటే నేను చూడలేను. వాడు సంతోషంగా ఉండాలంతే. ఉంటాను. సరే. నమస్కారం సారు, నమస్కారం. నా పేరు పైడితల్లి అంటారు. మీరు నాకు బాగా తెలుసు, కానీ నేను మీకు తెలియదు. ఎవరు నువ్వు? నేను ఎవరన్నది కాదు, ఎంత కావాలన్నదే పాయింట్. మీరు చాలా బాధల్లో ఉన్నారని, డబ్బు చాలా అవసరమని, మీ తమ్ముడికి ఉద్యోగం వేయించాలని తెలుసు. అందుకే మీరు అట్ట కళ్ళు మూసుకున్నారో లేదో ఇట్ట ప్రత్యక్షమయ్యా క్యాష్తో. లంచమా? అబ్బే చీ, ఎవరన్నారా మాట? ప్రేమ, అపారమైన ప్రేమ. దీని నిండా ఉంది క్యాష్. తీసుకుంటారో ఇచ్చేసుకుంటారో నాకు అనవసరం. అన్న ఇచ్చి రమ్మన్నాడు. సారు, నేను ఏలుముద్రోని ఎర్రోని. అసలు ఈ సమస్య చెప్పడం మర్చిపోయాను. మన పోలీసోళ్ళు లారీని పట్టుకున్నారట కదా, కాస్తం తొదులేమని చెప్పమన్నాడు మా అన్న. పనంతా అయ్యాక పర్సనల్ గెస్ట్ హౌస్ కి రమ్మన్నాడు. ఆ పనికి వస్తా సారు, వస్తా. రే పైడితల్లి, ఏందన్నా? బాబు ఎక్కడ? సినబాబు గారు ఆ పై గదిలో లపాకితో లొసుకుటపా. సరే సరే, ఇన్స్పెక్టర్ రాజేష్ వస్తున్నాడు. ఆయనకు కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేయండి. ఎక్కడా లోటు రాకూడదు. నేను లోపల ఉంటాను, నువ్వు మేనేజ్ చెయ్యి. అన్నా పైన సార్ ఏం చేస్తున్నాడన్నా? నీకెందుకురా? బాధపడకు రాజేష్. ఇంట్లో వాళ్ళు నిన్ను అపార్థం చేసుకుని దూరం అవుతున్నారనే కదా నీ బాధంతా. ఈ బాధ తాత్కాలికం. ఒక ప్రయోజనం కోసం నువ్వు ఈ నాటకం ఆర్డర్లో తప్పు లేదు. నిజం తెలిసాక వాళ్లే సంతోషిస్తారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇక నుంచి నువ్వు నటించాల్సిన అవసరం లేదు. అంటే ఏముంది, కథ క్లైమాక్స్కి వచ్చింది. నువ్వన్నట్టే వాడి రహస్య కార్యకలాపాలన్నీ బుల్లి టేపులో బంధించబడి ఉన్నాయి. వాడి జాతకం అంతా ఇప్పుడు ఈ టేపులో ఉంది. గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నువ్వు అంటే టీవీలో టెలికాస్ట్ చేసేద్దాం. వద్దు దివ్య, ఆ టేప్ నాకు ఇస్తే దీన్ని అడ్డం పెట్టుకుని వాడి చేత చెప్పించాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. ఆ టేప్ నాకు ఇవ్వు, నేను చూసుకుంటాను. అమ్మా, అంత తేలిగ్గా ఇచ్చేస్తానా? నా ఫీజు ఏం కావాలి? థ్యాంక్ యూ.
వదినా కిట్టు పింకీ నాకు ఉద్యోగం వచ్చిందో నాకు ఉద్యోగం వచ్చిందిరా బాబాయ్కి ఉద్యోగం వచ్చిందంట. వదినా నాకు ఉద్యోగం వచ్చింది. ముందు నీ హడావిడాపరా. అసలు విషయం ఏంటి? ఉద్యోగం ఏంటి? ఎక్కడా? జీతం ఎంత? అదే వదినా మొన్న నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన ఉద్యోగమే. జీతం 15,000. మరేదో డిపాజిట్ కట్టాలన్నావు, మనం కట్టలేదు కదరా, ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు వదినా. ఏదైతేనే నీకు ఉద్యోగం వచ్చింది, అదే చాలు. బాబాయ్ ముందు నాకు రేంజర్ సైకిల్ కొనిపెట్టవు. బాబాయ్ నాకు మంచి గిఫ్ట్లు చాక్లెట్లు కొనిపెట్టవా? అన్ని కొంటాను నాన్న. ఏమండి, మీకు గుడ్ న్యూస్, వీడికి ఉద్యోగం వచ్చింది. అలాగా, కంగ్రాట్స్. హలో, చెప్పు. అలాగా ఏమైందన్నా? ఏమిటి ఎలా అయిపోయారు? ఏం జరిగింది జేపీ గారు? ఏంటి జేపీ గారు అలా అయిపోయారేంటి? ఆ డిఎస్పి మన రహస్యాలని చెప్పాడు. ఏమిటో అడ్డమైన వాళ్ళందరికీ 6 డజన్ పిల్లల్ని ఇచ్చిన దేవుడు మా ఆవిడ కడుపును ఒక్క కాయ కాయించడానికి బద్దకిస్తున్నాడు. నగర ప్రజలకు హెచ్చరిక. ఇటీవల రాష్ట్రంలో దొంగతనాలు పెరిగినందున కాలనీ వాసులందరూ మేమిచ్చే సూచనలు పాటించి అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవలసిందిగా అధికారులు కోరటమైనది. దొంగడు వచ్చాడు, గేట్ దగ్గర నుండి కొడుతున్నాడు, కళ్ళజోడు పెట్టుకున్నాడు, టోపీ పెట్టుకున్నాడు. మీరు అటు నుంచి వెళ్ళి నేను లోపల నుంచి వస్తాను. వెళ్ళండి. ఎవరండి ఇతను? దొంగ వదలే, పట్టపగలే మన ఇంట్లో కన్నం వేయడానికి వచ్చాడు. అయ్యో, ఏమండి వీడెవడో తెలుసా? మా దుబాయ్ కంపడండి. వీడు 5 ఏళ్ల క్రితం వెధవ పని చేసి చెప్పా పెట్టుకుంటా దుబాయ్
తాగొచ్చారా? తాగకూడదా? లేకపోతే నీ పర్మిషన్ ఏమన్నా తీసుకోవాలా? మీరు ఈ మధ్య చాలా మారిపోయారు. ఏ కూడదా? రోజు రోజుకి మీరు దిగజారిపోతున్నారు. ఒక్కో రాత్రి ఇంటికి రాకపోవడం, తాగి రావడం, ఖరీదైన కారులో తిరగడం, విలాసవంతమైన జీవితం గడపడం. మీరు మారిపోయారనిపిస్తుంది. నేను నిజాయితీగా ఉన్నప్పుడు ఇదే మాట, ఇప్పుడు ఇదే మాట. నువ్వే కాదు, నీలాంటి ఆడవాళ్ళందరికీ మొగుడు ఇంట్లో అన్ని సమకూర్చి పెట్టాలి, సంపాదించి పెట్టాలి. ఖరీదైన కార్లు, బంగ్లాలు కొనాలి. కానీ కరప్షన్ మాత్రం చేయకూడదు. అంటే మా కోరికలు తీర్చడం కోసం మీరు నైతికంగా దిగజారని అంటారు. నీతి నిజాయితీలను తుంగలో తొక్కి లంచాలు మరిగానంటారు. అంతేగా? నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. పిల్లల ఐస్ క్రీమ్ కి 5 రూపాయలు ఇవ్వడానికి 10 సార్లు ఆలోచించే మీరు ఖరీదైన వస్తువులు కొనడం, ఈ చైన్ ఇవ్వడం, ఇదంతా పాపం సొమ్ము కాదా? ఈ పాపంలో నేను పాలు పంచుకోలేను. ఇలాంటి సంపాదన నాకు అక్కర్లేదు. అసలు మీరు చూపించే ప్రేమే అక్కర్లేదు. మీరే తీసుకోండి. అనయ్య, దేవత లాంటి వదిన మీద చేయి చేసుకుంటావా? ఏంట్రా నోరు లెగుస్తుంది? ఇప్పటి వరకు మూతపడే ఉంది అన్నయ్య. రాముడు లాంటి అన్నయ్య రావణాసుడిలా మారుతూ ఉంటే చూస్తూ ఉండలేక ఇప్పుడే నా నోరు తెరిచాను. ఆ రోజు లంచం కడితే వచ్చే ఉద్యోగం నీకెందుకురా అన్నప్పుడు మా అన్నయ్యలో ఓ గొప్ప నిజాయితీ పరుని చూశాను. ఉద్యోగం వచ్చిందన్నయ్య అన్నప్పుడు నీలో మౌనాన్ని చూసి ఒక స్వార్థపరుడు అనుకున్నాను. ఇప్పుడే చూస్తున్నాను నీలో ఓ పెద్ద అవినీతి పరుణ్ణి. అలాంటి ఉద్యోగం నాకు అవసరం లేదు. నేను వెంటనే రిజైన్ చేస్తాను. మంచిగా తాగించండి. జేపీ గారు కొంప మునిగిందండి, మీరే కాపాడాలి. ఏం డిఎస్పి, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దితే ఇలాగే ఉంటుంది. ఉద్యోగం పోయిందా? అంటే ఈ విషయం మీకు ముందే తెలుసు అన్నమాట. తెలియకపోవటం ఏంటి డిఎస్పి, నేనేగా చేయించింది. సార్ ఇది అన్యాయం సార్. నువ్వు మాత్రం చేసిందేంటి? నా అపోజిషన్ వాళ్ళకు నా వ్యాపార రహస్యాలన్నీ చెప్పావు, అది అన్యాయం కదా? సార్ సార్ మన మధ్య ఎవరో చిచ్చు పెట్టాలని మీకు నూరిపోసినట్టున్నారు. నిజంగా నాకేమీ తెలియదు. పైగా మీతో పెట్టుకుంటానా సార్? దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే ఆ రాజేష్ గారు డ్రామాలు ఆడుతున్నాడేమో. వాడు మేమిచ్చిన 5 లక్షలతో మా కాళ్ళ దగ్గరే కుక్కలా పడి ఉంటున్నాడు. మీకు తెలుసా? మేం పిలవగానే తోకాడించుకుంటూ వస్తాడు. అసలే వాజ్పేయి ఏముంటే మధ్యలో మీకోలోటి చింగి చెక్క సాములు. ఎవరు బాబు మీరు? అయ్యా, మేమంతా ట్రస్ట్ నుంచి వస్తున్నామండి. మా సంస్థ అనాథలకు వృద్ధులకు ఆశ్రమం కడుతున్నామని తెలిసి మహానుభావులు జేపీ గారు అక్షరాల 5 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. అందుకే ఆయన పేరున అర్చన చేసి ప్రసాదము రసీదు తీసుకొచ్చాం. అయ్యా స్వీకరించండి. ఇదిగోండి రసీదు. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. చూస్తాడు చూస్తాడు. మీరు వెళ్ళండి వెళ్ళండి. రామ 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 సీత రామ. అన్నోయ్ పెట్టాడన్నా పెద్ద బొక్క. ఆ రాజేష్ గాడు పెద్ద పోటుగాడన్నా. మీకు మీకు ఫిట్టింగులు పెట్టి ఫైటింగులు చేయిస్తున్నాడు. అంటే నేను ఇచ్చిన 5 లక్షలు ట్రస్ట్కు చందాగా ఇచ్చినాను అనమాట. అంతేగా మరి. చింత చచ్చిన పులుపు చావలేదు వాడికి. అంటే మనతో అనుకూలంగా ఉంటూ మన ఏళ్ళతోనే మన కన్ను పొడిచాడు వాడు. డిఎస్పి సార్ ముందు వాడిని పీకి పడాయి. ఏంది పీకేది? కొత్తిమీర కట్ట అట్టుపండు తొక్క. ముందు ఈడు ఉద్యోగమే పాయే. అవును కదా, ఇప్పుడు ఏం చేద్దాం? హలో, ఇది ఓన్లీ శాంపిల్ మాత్రమే జేపీ. ఫినిషింగ్ ఇంకా బాగుంటుంది. చూడు మిస్టర్ జేపీ, నీ అక్రమ ఆస్తుల చిట్టాలు, నీ బ్లాక్ మనీ వివరాలు, నీ డూప్లికేట్ లిక్కర్ గోడౌన్లో నీ కార్యకలాపాల రహస్యాలన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక బుల్లి టేప్లో భద్రంగా ఉన్నాయి.
నువ్వు ఏమాత్రం పిచ్చి వేషాలేసి అతి తెలివి ప్రదర్శించినా అది సీఎం ఛాంబర్కు చేరుతుంది. మైండ్ ఇట్. హాయ్ దివ్య. నువ్వా? ఇది కళ నిజమా? నువ్వు మా ఇంటికి రావడం మై గుడ్నెస్, నమ్మలేకపోతున్నాను. నేనేమన్నా సినిమా స్టార్నా, క్రికెట్ స్టార్నా? కాదు, నా అభిమాన స్టార్వి. ఏంటి ఫార్మాలిటీస్? అవన్నీ నీకు కాదు, పిల్లలకి. ఎక్కడున్నారు వీళ్ళు? వాట్? పిల్లలా? ఎక్కడికి వెళ్ళారు? స్కూల్ నుంచి ఇంకా రాలేదా? మీ వారెక్కడా? నాకు పరిచయం చేయవా? నువ్వేదేదో ఊహించుకుని ఇక్కడికి వచ్చినట్టున్నావు. ఐఎమ్ స్టిల్ బ్యాచులర్. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నాను. దివ్య, అంటే నీకు ఇంకా పెళ్లి అవలేదు. చేసుకోవడానికి ఎవ్వరూ రాలేదు. దివ్య, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నేను చేసుకుందాం అనుకున్నప్పుడు నేను ఇష్టపడ్డవాళ్ళు నన్ను పట్టించుకోలేదు. అతనికి ఇష్టం లేదని తెలిసాక నాకు పెళ్లి మీదే కోరిక చచ్చిపోయింది. ఇంత అందమైన అమ్మాయి నచ్చకపోవటమా? అతను ఎవరో టేస్ట్ లేని మనిషి అయి ఉండాలి. ఎవరతను? నాతో చెప్పు, నేను ఒక ప్రయత్నం చేస్తాను. ఏం బాబు, పోలీసు ఉద్యోగం మానేసి పెళ్లిళ్ల పేరే అవతారం ఎత్తుతావా? ఏ, నీకోసం ఆ మాత్రం చేయలేనా? అవును రాజేష్, నేను నిన్ను ఇష్టపడ్డ విషయం ఆ రోజుల్లోనే చెప్పుండాల్సింది. అలా చెప్పుంటే నాకు ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదేమో. ఎంతైనా ఆడపిల్లని కదా, ధైర్యం చేయలేకపోయాను. ఏంటి దివ్య నువ్వు మాట్లాడేది? నీ మనసులో ఇంత ప్రేమన్నదన్న సంగతి నేను ఊహించలేదు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. పెళ్ళా? నాకా? నన్నెవరు చేసుకుంటారు? నీకేం తక్కువ? నువ్వు అను, 24 గంటల్లో నీకు తగిన వరుణ్ణి తీసుకొస్తాను. కానీ అతను నా రాజేష్ కాలేడు. హలో, ఎవరు మాట్లాడేది? నేను జేపీని మాట్లాడుతున్నాను. నీ కూతురు, కొడుకు, భార్య నా దగ్గర ఉన్నారు. మర్యాదగా నీ దగ్గర ఉన్న టేపులు ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళు. అర్థమైందా? హలో హలో హలో, ఏమైందన్నయ్య? మనోజ్, ఆ జేపీ మనుషులు వదిన్ని పిల్లలిద్దరిని కిడ్నాప్ చేశారట్రా. మీరంతా అనుకుంటున్నట్టు నేను అవినీతి పరుడు కాదురా. ఆ రోజు నీ ఉద్యోగం నా పర్సనల్ ఇన్సూరెన్స్ మీద వేయించానే తప్ప లంచమిచ్చి కాదురా. నేను ఆ జేపీతో కలిసినట్టు నటించి వాడు చేసే దొంగ వ్యాపారాలని క్యాసెట్ లో షూట్ చేయించాను. ఇప్పుడు ఆ క్యాసెట్ కోసం వాడు మన వాళ్ళందరినీ కిడ్నాప్ చేయించాడురా. అన్నయ్య, నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించన్నయ్య. ఆ జేపీ గారి టోపీ లేపి మన వాళ్ళందరినీ కాపాడుకుందాం. పదన్నయ్య. రాజేష్ గారు అంటే ఏంటో అనుకున్నాను. పర్వాలేదు, అందమైన పిల్లనే పట్టాడు. చీ దుర్మార్గుడా, నువ్వు చేసిన పాపాలు చాలక ఇంత దుర్మార్గాన్ని కొడగడతావా? ఆయన వచ్చారంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతారు. ముందు రానివే, ఎవడెవడిని నరుకుతారో చూద్దాం. ఏరా నా కొడుక, ఎప్పుడు వెరైటీ వెరైటీ అని ఏడుస్తుంటావు. దీన్నే ఏదైనా వెరైటీగా చూసుకో కొడుక. వావ్, నీకు వయసు పెరిగినా వలపు తగ్గలేదు. నీ అందాన్ని చూసి మా నాయన ఎత్తుకుపోతాడేమో అనుకున్నాను, కానీ నాకే వదిలేశాను. నేను చాలా లక్కీ పిల్లని, నా జన్మే ధన్యమైపోయింది. ఈ రోజు నీ అందాన్ని తనివి తీరా అనుభవిస్తానే. మమ్మీ మమ్మీ, డాడీ వస్తున్నారు మమ్మీ.
ఏమైంది? వాడు వచ్చేసాడు దొరా. వాడు వాళ్ళ గురించి చూస్తుంటే మన వదిలేలా లేడు దొరా. ఎసేదా నా యాల్ని. రేయ్ లేవరా, వాడు వచ్చేసాడు. అంటే అన్యాయంగా జైలుకు పంపి నా భార్య బిడ్డను పోషిస్తానని ఆమెపై అత్యాచారం చేసి ఆత్మహత్య చేసుకున్నారా చేసి నిన్ను ఎలా వదులుతాను? చావు! కాల్చి పారేస్తా. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయం. ఇన్స్పెక్టర్ విత్ డేంజరస్, జాగ్రత్త. ఎస్ సార్. తీసుకురండి. జానకి, నీకు కానీ పిల్లలకు కానీ దెబ్బలే తగలేదు కదా? ఏం పర్వాలేదు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అప్పుడే ఏమైందండి? అసలు సమస్య ముందుంది. అసలు సమస్య
ఏంటి? అదే వీడి పెళ్లి సంగతి. మీరు ఒప్పుకున్నారా? సరే సరే, లేదంటే వీళ్ళిద్దరూ కలిసి చెక్కేసేలాగున్నారు. అమ్మో, అయితే వెంటనే ముహూర్తాలు పెట్టేద్దాం.